అశోకుడిని కూడా తీసుకుంటే మనకు అశోక ది గ్రేట్ బుద్ధిస్ట్ టెక్స్ట్ లో అయితే మెన్షన్ చేసింది. అతని 99 స్టెప్ బ్రదర్స్ ని కూడా అతను చంపేశాడనమాట. అండ్ మనకు అతని ఓన్ బ్రదర్ తీసా అతన్ని మాత్రం వదిలేయడం జరిగింది. దాని తర్వాత 500 అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో అశోకుడి నాన్నకి లాయల్ గా ఎవరైతే 500 మంది అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళని కూడా చంపేయడం అయితే జరిగింది అశోకుడు. అండ్ అశోకుడు వచ్చేసి మనకు ఒక జైల్ ని అయితే నిర్మించాడనమాట. ఆ జైల్ ని బయట నుంచి చూస్తే మనకు స్వర్గం లాగా అయితే ఉంటుందన్నమాట. లైక్ గార్డెన్స్ కావచ్చు, తెల్ల కోట, హెవెన్ లాగా అయితే కనిపిస్తుంది అనమాట. బట్ ఎవరైతే దానికి దగ్గరికి వెళ్ళినా కూడా అతనికి శిక్ష అయితే తప్పదన్నమాట. అండ్ ఆ హెవెన్ ఏదైతే స్వర్గం ఉందో దాని లోపల చూస్తే అది పూర్తిగా నరకం అన్నమాట. చాలా టార్చర్ చేయడానికి చాలా టూల్స్ కూడా దాంట్లో ఉండేవి. అండ్ ఎవరైతే అశోకుడికి వ్యతిరేకంగా మాట్లాడతారో లేదా వ్యతిరేకాన్ని చూపిస్తారో వాళ్ళకైతే చాలా టార్చర్ అయితే చేసి ఆ జైల్లో అయితే చంపేవాళ్ళు అనమాట. దాన్ని మనకు అశోక హెల్ అని అయితే అంటారనమాట. హిస్టారియన్ డిఎన్ జా చెప్పేది ఏంటంటే మనకు డెమాలిషన్ అండ్ డిసిక్రియేషన్ ఆఫ్ రివల్ రిలీజియస్ ఎస్టాబ్లిష్మెంట్స్ వాస్ నాట్ అన్కామన్ ఇన్ ఇండియా బిఫోర్ ది అడ్వెంట్ ఆఫ్ ఇస్లాం అని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు మనకు. ఫర్ ఎగ్జాంపుల్ 254 BCE లో మనము అశోకుడి వైఫ్ వచ్చేసి మనకు తిసరక బుద్ధిస్ట్ ట్రీ ఏదైతే ఉందో మనకు దాన్ని నరికించేస్తుంది అనమాట. మెయిన్ మనకు తెలిసిందే కదా బుద్ధిస్ట్ అంటేనే మనకు బుద్ధిస్ట్ ట్రీ అన్నమాట. దాన్ని వాళ్ళు చాలా పవిత్రంగా అయితే చూసుకునే వాళ్ళు. లైక్ ముస్లిమ్స్ కి మస్జిద్ అండ్ హిందూస్ కి టెంపుల్స్, అలాగే బుద్ధిస్ట్ కి వాళ్ళ చెట్టు అన్నమాట. సో ఆ చెట్టును అయితే నరికేపిచ్చేస్తుంది బికాస్ అశోకుడు బుద్ధిజం అయితే యాక్సెప్ట్ చేసినాడు అన్న ఒకే రీజన్ తో. అలాగే మనకు డిఎన్ జా చెప్పేది ఏంటంటే మనకు 7th సెంచరీలో వాంగ్జాంగ్ అనే చైనీస్ ట్రావెలర్ అయితే ఇండియాకు వచ్చాడు అనమాట. అండ్ హీ టోల్డ్ శశాంక్ వచ్చేసి మనకు హూ వాజ్ ది అగైనెస్ట్ బుద్ధిజం. అతను బుద్ధిజం చెట్లను అయితే నరికించేసేవాడు. అలాగే మనకు రూట్స్ తో సహా దాన్ని ప్రకలించేవాడు అనమాట. అంటే దాన్ని పూర్తిగా ఆ స్థలాన్ని ఆ చెట్టుని పూర్తిగా కాల్చేసేవాడు అనమాట. ఇంకోసారి అక్కడ మరి చెట్టు పెరగకుండా. అండ్ శశాంక్ వాజ్ డివోటీ ఆఫ్ లార్డ్ శివ అనమాట. శశాంక్ వాంగ్జాంగ్ చెప్పేది ఏంటంటే మనకు అతని లోకల్ టెంపుల్స్, అక్కడ లోకల్ టెంపుల్స్ ఏదైతే ఉంటాయో అతని ఎంపైర్ లో బుద్ధిజానికి సంబంధించినవి, దాంట్లో ఉన్న బుద్ధిజం విగ్రహాలన్నీ పీకించేసి దాన్ని డిస్ట్రాయ్ చేసేసి అక్కడ శివుడి విగ్రహాలను అయితే ప్రతిష్ఠించేవాడు అని అయితే క్లియర్ గా మనకు హిస్టరీలో అయితే మెన్షన్ చేసి ఉంది. ఇన్ఫాక్ట్ మనకు హిస్టారికల్ రికార్డ్స్ ఏదైతే చెప్తున్నాయో అశోకుడి పుత్రుడు అశోకుడి సన్ జలంక అతను అప్పుడు కాశ్మీర్ అయితే పరిపాలించేవాడు అనమాట. డిస్ట్రాయిడ్ ఏ బుద్ధిస్ట్ మానిస్ట్రీ బికాస్ అతను కూడా శివుడి భక్తుడు అనమాట. సో డిస్ట్రాయ్ చేసేసి అక్కడ ఒక శివుడి ఆలయాన్ని అయితే కడతాడనమాట. సో అలా చాలా బుద్ధుడి మానిస్ట్రీస్ అయితే డిస్ట్రాయ్ అయితే చేయబడింది అశోకుడి కాలంలో, అతని కొడుకు కాలంలో కావచ్చు. సో అదే ప్లేస్ లో మనకు చాలా శివాలయాలు కూడా కట్టడం అయితే జరిగింది. అలాగే మనకు చరిత్రలో ఒక పేరు అయితే ఉందన్నమాట, కశిం గుప్తా. అతను వచ్చేసి మనకు డిస్ట్రాయిడ్ బుద్ధిస్ట్ మానిస్ట్రీస్ టు బిల్డ్ ఏ షేమ్ గౌరేశ్వర్ టెంపుల్